పోకో వాళ్ళైతే పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఈ ఫోన్లో నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తా. ఇదైతే మీకు 39,000కి అయితే వస్తుంది ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే లైట్ ఉంటుంది. లైట్ అయితే మీరైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అడిషనల్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ అయితే మీకు బ్యాక్ లైట్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. దానిలోకి వచ్చేసి ఇది అయితే ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చినట్టు మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టార్చ్ అయితే మీకు ఎక్కువ టార్చ్ కావాలో తక్కువ టార్చ్ కావాలో దాన్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరైతే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఇంకా సూపర్ వాల్ పేపర్స్ ఉన్నాయి దీంట్లో. మీకైతే ఈ వాల్ పేపర్ పర్సనలైజేషన్కి వచ్చేసి ఇక్కడైతే మీకైతే వాల్ పేపర్స్లో ప్లస్ ఐకాన్ నొక్కితే ఇక్కడైతే మీకైతే మోర్ వస్తే ఇక్కడైతే మీకు సూపర్ వాల్ పేపర్స్ అని ఉంటాయి. దాంట్లో ఒక 2 వాల్ పేపర్స్ అయితే చూపిస్తాను. ఇంకా చాలా వాల్ పేపర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఇవన్నీ వాల్ పేపర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. నెక్స్ట్ ఇంకా లాక్ స్క్రీన్ స్టైల్స్ అయితే ఉంటాయి. లాక్ స్క్రీన్లో స్టైల్స్ అయితే వస్తాయి కదా, ఇవన్నీ ఉంటాయి. మీకు నచ్చినది చూసి మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకొని కస్టమైజ్ అయితే చేసుకోండి. ఇవి కూడా చాలా మంచి చిల్లులు అయితే. నెక్స్ట్ అయితే రీసెంట్గా యాప్లో అయితే ఇట్లా అయితే అవుపిస్తాను కదా. ఇప్పుడైతే సేమ్ ఐఫోన్ ఎట్లా అవుపియానో అట్లా అవుపించేటట్టు నేనైతే మీకు అయితే చెప్తా. లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడికి అయితే వస్తే మీరైతే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఇట్లా ఐఫోన్ ఎట్లా అవుపిస్తే అట్లా అయితే వస్తాయి. ఇదైతే కూల్ అనిపించింది ఫీచర్ అయితే. ఫోన్ డిజైన్ అయితే మీకు అయితే ప్రీమియం ఉంటుంది. చాలా బెజల్స్ అయితే చాలా తక్కువనే అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ నుంచి చూస్తే ప్రీమియం అయితే ఉంటుంది. ఇంకా IP69K రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. వీళ్ళైతే 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 12 బిట్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీనిలో అన్నింటిలో మీకు 10 బిట్ ఉంటే దీంట్లో 12 బిట్ అయితే ఉన్నాయి. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉన్నది. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది. 3500 స్పీక్ బ్రైట్నెస్ ఉన్నది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిళ్ళు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. పర్సనలైజేషన్కి వచ్చేసి ఇక్కడ అయితే ఉంటుంది మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. దీనిలో ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఒకటి డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది నాకైతే. అదొకటి నచ్చలే. ఇంకా ఇదైతే HyperOS 3 మీద రన్ అవుతుంది. Android 16 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. మీకైతే కొంచెం బ్లోడ్వేర్ అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే యూజ్ అయ్యేటప్పుడు అయితే. ఫోన్ అయితే 4 years స్టాండర్డ్ అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సర్కిల్ సర్చ్ ఫీచర్ ఉంటుంది. ఇంకొన్ని ఏ ఫీచర్స్ ఉంటాయి అవన్నీ నేను అయితే చెప్తే నేను వీడియోలో ఎంత అయిపోతుందని ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్తాను. ఇంకా AOD నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే ఇది ఆన్ చేసుకుంటే మనం నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇట్లా లైట్స్ అయితే వస్తాయి. సైడ్కి అయితే ఇట్లా 3 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చిళ్ళు. మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. నాకైతే బ్లూ కలర్ అయితే నచ్చింది. మీకు ఏది నచ్చుతుంది అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఉంటుంది. ఇట్లా మీరు ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు యానిమేషన్ వచ్చేటట్టు అవి కూడా ఇచ్చిళ్ళు. ఒకసారి మీరైతే అవి కూడా మీకు నచ్చినైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే Dimensity 9500 ప్రాసెసర్ ఇచ్చిళ్ళు. 30 lakhs వరకు అయితే వచ్చింది. అండర్ స్కోర్ అయితే అరౌండ్ మీకైతే. BGM అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్లో పవర్ఫుల్ ప్రాసెసర్ ఇచ్చింది కాబట్టి UFS 4.1 తోటి వస్తుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చింది. దీనిలో డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. ఇంకా గేమింగ్ బార్ కూడా ఉంటుంది. దానిలో చాలా ఫీచర్స్ ఇచ్చిళ్ళు. ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. దీనిలో 9000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 100 watt ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. ఫాస్ట్గా అయితే మీరు అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. 27 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు. ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు అయితే 220 grams అయితే ఉన్నది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఉన్నది. డాల్బీ అట్మాస్ కూడా ఉంటాయి. వాల్యూమ్ మీరు అయితే అప్ టు 400 వరకు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తారు వీలైతే. యాప్ డిస్క్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ప్రైమరీ కెమెరా 50 MP, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 20 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ప్రైమరీ కెమెరా తోటి మీరు అయితే 4Kలో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా మిగిలిన కెమెరా తోటి ఫుల్ HDలో అయితే మీరు అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. స్లో మోషన్ అయితే 960 FPS అయితే మీరు అయితే స్లో మోషన్ వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్లూటూత్ 6 ఇచ్చిళ్ళు. Wi-Fi 7 ఇచ్చిళ్ళు. NFC సపోర్ట్ ఉన్నది. eSIM సపోర్ట్ కూడా ఉన్నది. మీకు అయితే eSIM కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ స్ట్రీమ్ సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. ప్రీ అప్డేట్ గ్లాస్ ఇచ్చిళ్ళు. పౌచ్ కూడా ఇచ్చిళ్ళు మీకైతే బాక్స్లో. ఇంకా ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అయితే ఉంటుంది. మీరు కాల్స్ యాప్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మీరు ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అయితే ఆన్ చేసుకుంటే ఎవరు ఫోన్ చేసినా మీకు అయితే ఆటోమేటిక్గా కాల్స్ అయితే రికార్డింగ్ అయితే అయిపోతాయి. ఇది ఒకటి మంచి ఫీచర్ అనిపించింది. ఇంకా యాప్ లాక్ కూడా ఉంటుంది. యాప్స్ అయితే మీరు అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టర్న్ అయితే చేసుకోవాలి యాప్ లాక్ అయితే. ఇక్కడ నుంచి మీరు అయితే యాప్స్ అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్ సపోర్ట్ కూడా ఉన్నది. మీరు అయితే 2 వాట్సాప్లు 2 ఫేస్బుక్లు అట్లా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ యాప్స్కి అయితే మీకు అయితే సపోర్ట్ అయితే ఉన్నది. ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి.